ఈరోజు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఒక పండగ వాతావరణం నెలకొంది. వారిలో చాలా అద్భుతంగా బైక్ ర్యాలీలు కానీ కేక్ కటింగ్ లాంటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు చాలా ఉత్సాహంగా తిరుగుతున్నారు. సో ఎలా చూడాలి నారా లోకేష్ గారి రాజకీయ ప్రస్థానాన్ని? ఆయన రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాడు రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ? మీ అభిప్రాయం ఏంటి? ఓవరాల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మూడో తరం నాయకుడిగా ఈరోజు తెలుగుదేశం శ్రేణులు ఏదైతే చెప్తున్నారో దీని మీద మీ స్పందన ఏంటి? నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వక ఆశీస్సులతో కూడిన జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులందరూ కూడా పలు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు లాంటివి నిర్వహిస్తూ ఒక రకమైన పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటున్నది వాస్తవం. మీరు ఇందాక అంటే మనం దీనికి ముందు మన మధ్య వచ్చిన చర్చ ప్రకారం నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం గురించి మనం చర్చించాలనుకున్నాం కదా. గత 2023 జనవరి 23 జరిగిన నారా లోకేష్ పుట్టినరోజుకి 2024 జనవరి 23 జరుగుతున్న ఈ పుట్టినరోజుకి మధ్య అంటే ఒక సంవత్సర కాలంలో సమాజం పర్సెప్షను, ప్రజల పర్సెప్షను నారా లోకేష్ పట్ల మారింది. ఎందుకనంటే 2023 జనవరి 23 వరకు తను చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి, తనకి ఎమ్మెల్సీగా అవకాశాలు దక్కినా, మంత్రిగా తాను రుజువు చేసుకున్నా కూడా నాయుడు గారి నీడలోనే చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిగానే నారా లోకేష్ ఎమర్జ్ అయ్యాడు. కానీ గత సంవత్సర కాలంగా ఈ జన్మదినోత్సవం అంటే గత జన్మదినోత్సవానికి ఈ జన్మదినోత్సవానికి మధ్య యువగళం పాదయాత్ర తను రుజువు చేసుకున్న తీరు, ఆ పాదయాత్ర ద్వారా అదే సందర్భంలో ప్రజలకి తను చేరువైన తీరు, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే తను 1983 జనవరి 23 తను పుట్టేనాటికి అప్పటికి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి 2 వారాలైంది. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. రాజకీయ నేపథ్యం, సుదీర్ఘ రాజకీయ చరిత్రల మధ్య అధికారంకి అతి చేరువుగా తను పెరగడం జరిగింది. సహజంగా సమాజంలో ఉండే పర్సెప్షన్ ఏంటి అంటే ఇంతటి రాజకీయ వారసత్వం ఉన్న నాయకుల వారసుడు ప్రజలతో ఎట్లా మమేకం అవుతాడు, మాకు చేరువు కాగలుగుతాడా లేదా, ఎన్ని బ్యారియర్స్ ఉంటాయో ఆయనకి మాకు మధ్య అని చెప్పని ప్రజలు అనుకున్న సందర్భంలో తాను చాలా డౌన్ టు ఎర్త్ లాగా ప్రజలతో మమేకం అవుతా, వివిధ వర్గాల ప్రజలతోటి ఇంటరాక్ట్ అవుతా, వారి సమస్యల గురించి, వారి జీవన శైలి గురించి, జీవన ప్రమాణాల గురించి తెలుసుకుంటా, సమాజంలో ఉన్న అంతరాలను అర్థం చేసుకుంటా, వివిధ సమాజంలో ఉన్న సమస్యల గురించి ప్రస్తావిస్తూ ఆ సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తా సుదీర్ఘకాలం తను సాగించిన పాదయాత్ర ఒక కొత్త నారా లోకేష్ని సమాజానికి పరిచయం చేసింది. అలాగే లోకేష్ కూడా సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇటువంటి సందర్భంలో 2023కు ముందు తన విజయాలు పెద్దగా చర్చనీయాంశం కాల. ఎక్కువగా తన విజయాల కన్నా కూడా తనని అంటే అసత్యపు ఆరోపణలతోటి తన ట్రోల్ ఎక్కువ చేశారు. ఒక రకంగా ఏంటంటే అది ఆ ట్రోల్ కూడా ఎంతటి స్థాయికి చేరింది అని అంటే తను చేయని అవినీతిని చేసినట్టు, అంటే ఒక రకంగా తను ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్గా, తను ఒక అసమర్థుడిగా, చంద్రబాబు నాయుడు గారికి సరైన రాజకీయ వారసుడు కాదు అని చెప్పని చిత్రీకరిస్తూ, అదే సందర్భంలో ఒక రకంగా ఏంటంటే తనని అవినీతిపరుడుగా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడు అని చెప్పని ఆరోపణ చేశారు. అది వాస్తవ విరుద్ధమైన ఆరోపణ. అది హైకోర్టు ఆక్షన్ లిస్టులో ఉంది, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది. కానీ లోకేష్ మీద అటువంటి అభాండాలు మోపడం జరిగింది. వీటిని అన్నిటిని అధిగమించి తన వ్యక్తిత్వాన్ని తను రుజువు చేసుకుంటా, తనలో ఉన్న లోపాలని తనే గుర్తించి తను సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటా, వీటిని అన్నిటినీ ఓవర్కమ్ అవుతా ఒక రకంగా ట్రాన్స్ఫార్మ్డ్ లోకేష్ని సమాజం చూస్తూ ఉంది ఇవాళ. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అని చెప్పని ఒక బలమైన ప్రశ్న తెలుగుదేశం శ్రేణుల మధ్య ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 70 దశకంలోకి అడుగుపెట్టారో ఆనాటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారి నాయకత్వాన్ని చూశారు. సుదీర్ఘకాలంగా దాదాపుగా 3 దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని చూస్తూ ఉన్నారు పార్టీ. రేపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తర్వాత కూడా ఇక మనకి డోకా లేదు. నారా లోకేష్ రూపంలో ఒక పూర్తి స్థాయి పరిణతి చెందిన నాయకుడు ఈరోజు మన మధ్య ఉన్నాడు. కార్యకర్తల్లో భరోసా నింపగలిగే, పోరాట తత్వాన్ని ప్రదర్శించగలిగే, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే, కార్యకర్తలకు ముఖ్యంగా కష్టాల్లో ఉన్న రోజున 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన తర్వాత తెలుగుదేశం శ్రేణులు చాలా దాడులు, దౌర్జన్యాలకు గురయ్యారు. ఆర్థిక మూలాల మీద దెబ్బతీసే ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి జరిగిన, హత్యల్లాంటి సంఘటన జరిగిన అన్ని సందర్భాల్లో కూడా ప్రతి కార్యకర్తకు కూడా భుజం తట్టి మీ వెనక నేనున్నా, మీరు అధైర్యపడద్దు, ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, కార్యకర్త ఈరోజు చేస్తున్న ఈ త్యాగాన్ని మేము గుర్తుంచుకుంటామని చెప్పని కార్యకర్తల మనోధైర్యాన్ని నింపుతా లోకేష్ సాగించిన ఈ ప్రస్థానం ముఖ్యంగా గత సంవత్సర కాలంగా లోకేష్
తను చూపించిన పరిణతి, తను ఎవాల్వ్ చేసుకున్న తీరు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఒక తిరుగులేని చంద్రబాబు నాయుడు గారి తర్వాత ప్రత్యామ్నాయ రాజకీయం గురించి, నాయకత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం లేని స్థాయికి తానే చేసుకోగలిగాడు, ఆ స్థాయికి ఎమర్జ్ అయ్యాడు. ఇటువంటి నేపథ్యంలో మరొక్కసారి ఈ అవకాశం సందర్భంగా నారా లోకేష్కి తెలుగుదేశం పార్టీ శ్రేణుల తరపునే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కూడా హృదయపూర్వక ఆశీస్సులతో కూడిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.